ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీ సహవాసమును పోగొట్టుకొనకుము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము. స్త్రీ సర్పముతో మాట్లాడుచుండినప్పుడు, లేక ఆమె చెట్టు నుండి పండును కోయుచున్నప్పుడు, లేక ఆమె దానిని తినుచుండినప్పుడు కూడా నరుడు ఆదాము ఆమెతో ఉన్నట్లుగా కనుగొనలేము. మనుషునికి సాటి అయిన సహకారిగా ఉండవలెననుదే ఆమెను సృష్టించుటలోని దేవుని యొక్క ముఖ్యోద్దేశమై ఉన్నది. ఆమె ఎల్లప్పుడూ అతనితో సహవాసము కలిగి ఉండుటకే దేవుడు ఆమెను అతని యొద్దకు తీసుకుని వచ్చెను. ఆ స్త్రీ నరునితో ఉన్న సహవాసమును పోగొట్టుకునినప్పుడు ఆమె దేవుని యొక్క ప్రేమకును సత్యమునకును ద్రోహము చేసినదిగా మారిపోయినది. స్త్రీ నరునితో ఎల్లప్పుడూ ఉండవలనని ఎదురు చూడబడిన విధముగా సంఘము సాతాను చేత మోసగించబడి క్రీస్తునకు విరోధముగా పాపము చేయకుండుటకై క్రీస్తు అయిన తన పెండ్లు కుమారునితో ఎల్లప్పుడూ సన్నిహిత సహవాసము కలిగి ఉండవలనని ఎదురు చూడబడుచున్నది. ఆమె తన యొక్క విలువైన సమయమును ఆదాముతో సంభాషించుటలో సద్వినియోగము చేసుకున్నటకు బదులుగా సర్పముతో సంభాషించుచుండెను. తరచుగా దేవుని బిడ్డలైన వారు తమకు ప్రార్థించుటకు సమయము లేదనియో, దేవునితో సంభాషించుటకు తమకు సమయము లేదనియో వక్కానించు వారికి సాతానుతో సంభాషించుటకు అత్యంత సమయము ఉండును. మరియు దేవునితో సన్నిహిత సహవాసము కలిగిన పరిశుద్ధులతో మనము సహవాసము కలిగి ఉండవలెను. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు నిశ్చయముగా మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ఆంగ్లములో అని అపోస్తలుడైన యోహాను చెప్పుచున్నారు. మొదటి శతాబ్దపు విశ్వాసులు అపోస్తలుల బోధయందును సహవాసమందును ఎడతెగకయుండిరి. వారికి మహాకృప గొప్ప ఆనందము ఉండెను. మన సహవాసమైతే ప్రభువుతోనూ ఆయన యొక్క పరిశుద్ధులతోనూ ఉండునట్లుగా కాపాడుకొనవలెను. వీరితో కాక మరి ఎవరితోనైనను సహవాసము కలిగిండుటకు ప్రయత్నించిన ఎడల మనము సాతాను యొక్క వలలో చిక్కుకొందుము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.